రాక్షస ప్రేమ పార్ట్ 42. ప్రణవ్ వెళ్ళగానే వేగా దగ్గరకు వెళ్దాం అనుకుంటాడు విరాజ్. అసలే కాలు బాలేదు, ఇప్పుడు ఆమెను ఇబ్బంది పెట్టడం ఎందుకని ఇంటికి వెళతాడు. వేగా చిన్నగా కుంటుతూ రూమ్కి వచ్చి పడుకుంటుంది. వేగా దుప్పటి కప్పుకొని ఫోన్ తీసుకొని మళ్ళీ మెసేజ్ చేస్తుంది ప్రణవ్కి, గుడ్ నైట్ అని. ఇంకా పడుకోలేదా అని మెసేజ్ పెడతాడు ప్రణవ్. లేదు, నిద్ర పట్టడం లేదు అని రిప్లై ఇస్తుంది. అలా మొదలైన వారి చాటింగ్ చాలాసేపు కంటిన్యూ అవుతుంది. ఎప్పటికో ప్రణవే గుడ్ నైట్ చెప్పి ఎండ్ చేస్తాడు. వేగా ఆ చాట్ని చదువుతూ అయ్యో అప్పుడే గుడ్ నైట్ చెప్పాడేంటని డిసప్పాయింట్ అవుతుంది. ప్రణవ్ పూల్ పార్టీ రోజు చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటుంది వేగా. ఈ రోజులా రేపు ఉండదు, రేపులా ఈరోజు ఉండదు. నా లైఫ్కి సెకండ్ ఛాన్స్ ఇవ్వాలి అని డిసైడ్ అయ్యాను. నన్ను ఎంతగానో అర్థం చేసుకుని నాలో ధైర్యాన్ని నింపిన ప్రణవే నా లైఫ్ పార్ట్నర్ అయితే బాగుంటుంది. ప్రణవ్కి నా గురించి మొత్తం చెప్పి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమో కాదో అడగాలి. అతను ఖచ్చితంగా నన్ను అర్థం చేసుకుంటాడు. ఇన్ని రోజుల నుండి చూస్తున్నానుగా, చాలా మంచివాడనుకొని మురిసిపోతుంది వేగా. విరాజ్ ఇంటికి వెళ్ళి మళ్ళీ బీర్ బాటిల్స్ని ముందు పెట్టుకుంటాడు. ఛీ, నేను దానికోసం తాగడం ఏంటి? నాకు ఆనందం వేసి తాగాలనిపిస్తేనే తాగాలి. దాన్ని తలుచుకుంటూ నేను రోజు బాధపడకూడదు అని బలవంతంగా వాటిని తాగకుండా ఆగిపోతాడు. వినేవాళ్ళకి చెప్పొచ్చు, ఎంత చెప్తున్నా మొండిగా ఉంటే మాత్రం నేనేం చేయాలి? వేగా చాప్టర్ క్లోజ్ నా లైఫ్లో అనుకొని ఆ బాటిల్స్ని ఫ్రిడ్జ్లో పడేసి బెడ్ మీదకు వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటాడు విరాజ్. విరాజ్ స్టేషన్కి వెళ్ళడానికి రెడీ అవుతుంటే గోడ మీద వాళ్ళ పెళ్లి ఫోటో కనిపిస్తుంది. దాన్ని చేతుల్లోకి తీసుకుని వేగా ఫోటోని తడుముతూ నువ్వు నాకు దూరంగా ఉన్నా పర్లేదు, నువ్వు సంతోషంగా ఉంటే చాలు అంటూ ఆమె ఫోటోని కిస్ చేస్తాడు. వేగా, నువ్వు నా మీద కోపంతో వాడికి దగ్గర అవుతున్నావు అనిపిస్తుంది. నువ్వు నాతో నా ఇంటికి రాకపోయినా పర్లేదు, కానీ అందరినీ గుడ్డిగా నమ్మకు అని ఫోటోని గోడకు హ్యాంగ్ చేసి బయటకు వచ్చి జీప్ స్టార్ట్ చేస్తాడు. వేగా, నువ్వు కోరుకున్నట్టే నీకు డివోర్స్ ఇస్తా, ఆ విషయమే చెప్పడానికి వస్తున్నా అనుకుంటూ వేగా ఇంటికి స్టార్ట్ అవుతాడు విరాజ్. ప్రణవ్ గురించి జాగ్రత్తగా ఉండమని చెప్పి ఆమె కోరుకుంది ఇస్తా అని చెబుదాం అని ఆమె కోసం తన ఇంటికి కొద్ది దూరంలో వెయిట్ చేస్తున్నాడు విరాజ్. అప్పటికే ప్రణవ్ కార్ వేగా ఇంటి ముందు ఉంటుంది. ప్రణవ్ వేగా నడుము చుట్టూ చేయి వేసి ఒక చేత్తో తనకి సపోర్ట్ ఇచ్చి నడిపించుకుంటూ వస్తాడు. అది చూడగానే విరాజ్ హార్ట్ పూర్తిగా బ్రేక్ అవుతుంది. నేను దీన్ని వద్దు అంటే ఇంకా రెచ్చిపోద్ది, దాని ఇష్టం వచ్చినట్టు అది చస్తుంది, నాకెందుకులే అని వేగాని వదిలేసి స్టేషన్కి వెళ్ళిపోతాడు. ప్రణవ్ గారు, మార్నింగే నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్దామని వచ్చారా అంది వేగా. అవును, నాకు నైట్ నిద్ర పట్టలేదు తెలుసా, మిమ్మల్ని అలా వదిలి వచ్చా అని. అయ్యో, ఇందులో ఏముంది, మీరు ఎందుకు అంత కంగారు పడుతున్నారు? వేగా గారు, అదే మాట డాక్టర్ చెప్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. మీ ఇష్టం అంటూ ప్రణవ్ హెల్ప్తో హాస్పిటల్కి వెళ్తుంది వేగా. ఏం కాలేదు, చిన్న దెబ్బే, నొప్పిగా ఉన్నప్పుడు ఈ క్రీమ్ వాడండి, 2 డేస్లో తగ్గిపోతుందని ఒక క్రీమ్ రాసిచ్చింది డాక్టర్. వేగా అది అప్లై చేసుకుని ఇంకా వెళ్దామా అంటుంది. వేగా గారు అంటూ ఆమెకి సపోర్ట్గా నుంచుంటాడు ప్రణవ్. నన్ను మా ఆఫీస్లో దింపేయండి, నేను అడ్రస్ చెప్తాను. నో, ఈరోజు మీరు లీవ్ తీసుకొని రెస్ట్ తీసుకోండి అన్నాడు ప్రణవ్. అమ్మో, ఇంట్లో బోర్ కొడుతుంది ప్రణవ్, నాకు ఈరోజు ఏం పనులు లేవు, నేను మీతోనే ఉంటాను అంటూ వేగాని తీసుకుని వెళ్తాడు ప్రణవ్. రోజంతా ప్రణవ్ వేగాతోనే ఉంటాడు. ఇద్దరూ కలిపి కుక్ చేసుకొని తినడం, కబుర్లు చెప్పుకోవడం, సినిమా చూడడం, జోక్స్ వేసుకొని నవ్వుకోవడం చేస్తుంటారు. ప్రణవ్తో సమయం గడిచే కొద్దీ అతని మీద ప్రేమ ఎక్కువవుతుంది వేగాకి. ఎలా అయినా తన గురించి చెప్పి అతన్ని ఇష్టపడుతున్న విషయం చెప్పాలి అనుకుంటుంది వేగా. కానీ అంతలోనే భయం వచ్చి చేరుతుంది. నైట్ వరకు తనతోనే ఉండి 10కి వెళ్ళిపోతాడు ప్రణవ్. ప్రణవ్తో గడిచిన రోజుని తలుచుకుంటూ ఎంతో ఆనందంగా నిద్రపోతుంది వేగా. నెక్స్ట్ డే వేగాకి కాలు బాగైపోతుంది. అయినా సరే ఆమె ఇబ్బంది పడడం ఇష్టం లేక ప్రణవే ఆఫీస్లో దించుతాడు. అతని కేరింగ్కి వేగా మనసు ఫ్లయింగ్ అవుతూ ఉంటుంది. అలా 2 డేస్ వరుసగా ఆమెను డ్రాప్ చేయడం, పిక్ చేసుకుని ఇంటి దగ్గర దింపడం లాంటివి చేస్తాడు ప్రణవ్. రోజు అలవాటు అయ్యి ప్రణవ్ వస్తాడేమో అని వెయిట్ చేస్తుంది వేగా. అప్పుడే ప్రణవ్ నుండి మెసేజ్ వస్తుంది. ఈరోజు నా బర్త్డే, ఈవినింగ్ 7కి పార్టీ మా గెస్ట్ హౌస్లో, లొకేషన్ షేర్ చేస్తా రండి అంటాడు. వేగా ఓకే అని రిప్లై ఇస్తుంది. ప్రణవ్ రాడు అనేసరికి వేగా డిసప్పాయింట్ అవుతుంది.
వేగా ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చే దారిలో ప్రణవ్ కోసం గిఫ్ట్ కొంటుంది. దాన్ని ప్యాక్ చేయించి ఇంటికి వెళ్ళి పార్టీ కోసం రెడీ అవుదాం అని తన డ్రెస్సెస్ అన్నీ తీస్తూ ఉంటుంది. ఈ ట్రెడిషనల్ వేర్ ఉండేసరికి ఏం వేసుకోవాలో అర్థం అవ్వక తికమక పడుతూ ఉంది. ఫ్యాషన్లో సాధికకు మంచి టేస్ట్ ఉందని తనకి ఫోన్ చేస్తుంది. వేగా ఏంటి ఈ టైంలో కాల్ చేసావు అంది సాది. ఈవినింగ్ టైమే కదా, అంత బిజీగా ఉన్నావా? నేను ఖాళీగానే ఉన్నాను, నువ్వే బిజీగా ఉంటావు కదా పనులు చేసుకుంటూ అని నా ఉద్దేశం. సాది, నేను ఒక పార్టీకి వెళ్తున్నాను. ఏ పార్టీకి వెళ్తున్నావు? బీచ్ పార్టీకి వెళ్తున్నావా అని నవ్వుతుంది సాది. ఎక్స్ట్రాలు చేయకు, చంపేస్తాను. బర్త్డే పార్టీకి వెళ్ళేది. తమరేదో డేట్కి వెళ్తున్నట్టు చెప్పారు. బర్త్డే పార్టీకి నన్ను కూడా రమ్మంటావా ఏంటి అని అడిగింది సాధిక. అమ్మో, ఇది వస్తే మళ్ళీ మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందని గుచ్చి గుచ్చి చంపేస్తుంది. అసలు ముందు నా ప్రపోజల్ ప్రణవ్కి చెప్పాలి, అతను ఒప్పుకోవాలి. ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. ముందే సాధికకి చెబితే ఎన్నో హోప్స్ పెట్టేసుకుంటుంది. పార్టీలో టైం చూసుకొని నేనే ప్రణవ్కి అతన్ని ఇష్టపడుతున్న విషయం చెప్పాలి. అలా చెప్పాలి అంటే నేను ఒక్కదాన్నే వెళ్ళాలి అనుకుంది. వాడు నీకు తెలియదు కానీ ముందు నేను చెప్పేది విను సాధిక అంటుంది వేగ. చెప్పు అంది సాధిక. పార్టీలో కొంచెం మోడర్న్ అట్మాస్ఫియర్ ఉంటుంది. నా దగ్గర ఉన్న డ్రెస్సెస్ అన్నీ కూడా ట్రెడిషనల్ వేరే. ఇప్పుడు నేను మోడల్ డ్రెస్ వేసుకోవాలి అంటే బయటకు వెళ్ళి తెచ్చుకోవాలి. నా దగ్గర అంత టైం లేదు, అందుకే నువ్వు ఏమైనా హెల్ప్ చేస్తావేమో అని కాల్ చేశాను అంది వేగ. అయ్యయ్యో, పెద్ద సమస్య వచ్చి పడింది తమరికి. నీ డ్రెస్సెస్ అన్నీ నాకు పిక్స్ తీసి పెట్టు, వాటిని ట్రెండీగా మార్చొచ్చేమో చూస్తాను. సరే అంటూ సాధికకి తన డ్రెస్సెస్ అన్నీ పిక్స్ తీసి పెడుతుంది. సాధిక వాటిని చూసి, పాపా, వాటిని ఏ విధంగానూ ట్రెండ్గా మార్చడానికి కుదరవు. సో నువ్వు ఏదైనా ప్లెయిన్ శారీ ఉంటే దానికి టీషర్ట్ యాడ్ చేసి బ్లౌజ్ లాగా వేసుకో, అప్పుడు ఫ్యాషన్ లుక్ వస్తుంది అంటుంది సాధిక. వావ్, నిజంగా ట్రెండ్ అండ్ ట్రెడిషనల్ మిక్స్ చేసి వేసుకున్నట్టు ఉంటుంది. థ్యాంక్ యూ సాది అంటూ కాల్ కట్ చేసి సాధిక చెప్పినట్టుగా రెడీ అయ్యి మెడలో సింపుల్గా చైన్, ఇయర్ స్టడ్స్ పెడుతుంది. లూజ్ హెయిర్లో చాలా స్టైలిష్గా కనిపించేసరికి హెయిర్ని లైట్గా కొంచెం కోప్ చేసి వదిలేస్తుంది వేగ. ఫుల్గా రెడీ అయిపోయాక సాధికకి వీడియో కాల్ చేసి చూపిస్తుంది. ఓ మై గాడ్, కత్తిలా ఉన్నావే, పార్టీలో ఎవరైనా పడిపోతారేమో నిన్ను చూసి అంది సాధిక. పడేవాళ్ళు పడితే చాలు అనుకుంది మనసులో వేగ. ఇంకా ఆపు, ఎక్కువ అయింది పొగడటం అంటూ. నిజం వేగ, చాలా హాట్గా ఉన్నావు అంటూ కన్ను కొడుతుంది సాధిక. ఒసే, ఏంటే నీ చేష్టలు? నాకు భయం వేస్తుంది నువ్వు అలా చేస్తుంటే. అబ్బా, సరదాగా అన్నాను, నువ్వు కంగారు పడుకు, ఫుల్గా ఎంజాయ్ చేయి పార్టీలో అంటూ కాల్ కట్ చేస్తుంది సాధిక. నిజంగా అంతలా ఉన్నానా అని మిర్రర్లో చూసుకొని నవ్వుతుంది వేగ. ఎలాగో అలా ఉన్నానులే, ముందు ధైర్యం చేసి నా మనసులో మాట అందరికీ చెప్తే చాలనుకుని ప్రణవ్ కోసం తీసుకున్న గిఫ్ట్ కవర్ని స్కూటీ డిక్కీలో పెట్టి వాట్సాప్ ఓపెన్ చేస్తుంది లొకేషన్ కోసం. ఆ లొకేషన్ని ఫాలో అవుతూ స్కూటీ స్టార్ట్ చేస్తుంది వేగ. సార్, మినిస్టర్ గారి ఇంటి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే ఒకడు అనుమానాస్పదంగా కనిపించాడు సార్. వాడు చాలా తెలివిగా ఫేస్ని కవర్ చేసుకుంటూనే ఉన్నాడు. ఎంత దాచాలి అనుకున్నా టైం బాగోకపోతే పట్టుబడతాడు అన్నట్టు ఒక కెమెరా వాడి ఫేస్ని క్యాచ్ చేసింది సార్ అంటాడు కానిస్టేబుల్. అవునా, వాడు ఎవడో ఏమన్నా తెలిసిందా అని అడుగుతాడు విరాజ్. వాడొక సీరియల్ కిల్లర్ సార్, మనీ తీసుకుని మనుషుల్ని మర్డర్ చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు తగిన సాక్ష్యాలు లేకపోవడం వలన వాడిని పట్టుకోలేకపోయారు. వాడు ఇప్పుడే ఊరి చివర ఉన్న దాబా దగ్గర కనిపించాడని మన ఇన్ఫార్మర్ చెప్పారు. ఇంకో విషయం ఏంటంటే వాడు ఉన్న ప్లేస్కి మన మినిస్టర్ గారి గెస్ట్ హౌస్ 5 కిలోమీటర్ డిస్టెన్సే. అంటే నీ ఉద్దేశం ఏంటి మిస్టర్ నాయక్ అన్నాడు విరాజ్. ఏముంది సార్, మినిస్టర్ గారు గెస్ట్ హౌస్లో ఉన్నారేమో, చంపడానికి ప్లాన్ ఏమన్నా చేస్తున్నాడేమో అని నా డౌట్ సార్. డౌట్ పడడం ఎందుకు, వెళ్ళి క్లారిఫై చేసుకుందాం. వాడు అడ్డంగా పట్టుబడితే మనం రెడ్ హ్యాండెడ్గా వాడిని పట్టుకున్నట్టు ఉంటుంది. నాతో పాటు మీరు రాఘవయ్య గారు రండి, అందరం వెళ్ళామంటే వాడు అనుమానపడవచ్చు. ఇంకో 10 నిమిషాల్లో మనం స్టార్ట్ అవ్వాలి అంటాడు విరాజ్. ఓకే సార్ అంటూ రాఘవయ్యని మఫ్టీలో ముందుగానే అక్కడికి వెళ్ళమని చెప్తారు. రాఘవయ్య గారు, వాడు మిమ్మల్ని అంతగా గుర్తుపట్టడని నా ఉద్దేశం. సో మీరు వాడి పక్కనే ఉండి అబ్జర్వ్ చేస్తూ వాడేం ప్లాన్ చేస్తున్నాడో మాకు ఇన్ఫో చేయండి. బీ కేర్ఫుల్ రాఘవయ్య గారు, అతను కనుక మిమ్మల్ని చూస్తే తప్పించుకునే ప్రమాదం ఉంది అంటాడు విరాజ్. నేను జాగ్రత్తగానే ఉంటాను సార్ అంటాడు రాఘవయ్య.
ఓకే, లెట్స్ గో రాఘవయ్య గారు, మీరు కానిస్టేబుల్ నాయక్తో కలిసి జీప్లో రండి. నేను బైక్ మీద వస్తాను, మీరు అతనికి దూరంగా ఉండి అతన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి అన్నాడు విరాజ్. నేను మీ ఇద్దరిని చూస్తూ బైక్ మీద బయట వెయిట్ చేస్తూ ఉంటాను. వాడిలో ఏదైనా మూమెంట్ కనిపించినప్పుడు నాయక్ని ఎంటర్ చేద్దాం. ఓకే సార్ అంటూ నాయక్ రాఘవయ్య ఇద్దరు జీప్లో స్టార్ట్ అయితే వారి వెనకాల విరాజ్ బైక్ మీద ఫాలో అవుతూ ఉంటాడు. దారిలో వేగా ప్రణవ్ కోసం కేక్ బుకే తీసుకొని అతను పంపిన లొకేషన్కి వెళ్తుంది. రాజ్ వాళ్ళు దాబా చేరుకోగానే వాళ్ళు ముందుగా ప్లాన్ చేసుకున్నట్టుగానే ఆ సీరియల్ కిల్లర్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సార్, వాడిని చూస్తుంటే ఏం ప్లాన్ చేసుకున్నట్టు లేడు, నార్మల్గానే ఫోన్ చూస్తూ ఫుడ్ తింటూ బీర్ తాగుతున్నాడు. మర్డర్ చేయడానికి వస్తే తాగుతూ కూర్చోడుగా సార్ అని రాఘవయ్య బ్లూటూత్ ద్వారా చెప్తూ ఉంటాడు. చూద్దాం, ఒక 1 అవర్ చూసి వాడు మామూలుగానే ఉంటే వాడి పని చేసుకుంటే వదిలేద్దాం. అలానే సార్ అంటూ వాడిని అబ్జర్వ్ చేస్తుంటే అప్పుడే స్కూటీ మీద వేగా వెళ్తుంది. ఆమెను చూసి విరాజ్ షాక్ అవుతాడు. ఈ టైంలో ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది? ఆ శారీ ఏంటి? దానికి ఆ చీరనే అలవాటు లేదుగా. నేను చూసింది దాన్నేనా? ఒకసారి కాల్ చేద్దాం అనుకుని వేగాకి ఫోన్ చేస్తాడు విరాజ్. వేగా డ్రైవ్ చేస్తూనే ప్రణవ్ ఏమో అనుకుని కాల్ లిఫ్ట్ చేసి హలో, వచ్చేస్తున్నా, ఆన్ ది వే అంటుంది. వేగా ఎక్కడికి వెళ్తున్నావని విరాజ్ చాలా కోపంగా అడుగుతాడు. ఓ గాడ్, కాల్ చేసింది విరాజా, సరిగ్గా చూసుకోకుండా లిఫ్ట్ చేయడం నాదే తప్పు అనుకుని. నీకెందుకు విరాజ్, ఒకసారి చెప్తే అర్థం చేసుకోవా? ఎందుకు నన్ను విసిగిస్తున్నావు? ఐ హేట్ యూ అంటూ కాల్ కట్ చేస్తుంది. అంటే ఇప్పుడు వెళ్ళింది వేగానా? ఇంత అర్ధరాత్రి చీర కట్టుకుని ఎక్కడికి పోతుంది? అయినా నేను దాన్ని పట్టించుకోకూడదు అనుకున్నాగా. నాకెందుకు, అది ఎటుపోతే అనుకుంటాడు. అయినా ఇప్పుడు పంతంకి పోయి దాన్ని ఒంటరిగా వదల్లేను. ఏదైనా జరిగితే తర్వాత నేను ఫీల్ అవ్వాలి అనుకొని రాఘవయ్య నాయక్కి కాల్ చేసి ఆ కిల్లర్ని అబ్జర్వ్ చేస్తూ ఉండమని చెప్పి విరాజ్ వేగాని ఫాలో అవుతూ ఉంటాడు. వేగా వెళ్ళి 10 మినిట్స్ అయ్యేసరికి ఆమెను చేరుకోవాలని చాలా ఫాస్ట్గా బైక్ నడుపుతాడు. ఫైనల్గా వేగా స్కూటీ కనిపిస్తుంది. తనని ఫాలో అవుతూ ఉంటాడు. ప్రణవ్ పంపిన లొకేషన్ చేరుకోగానే వేగా హమ్మయ్య అనుకుంటుంది. వాచ్మెన్ గేట్ తీయగానే లోపలికి వెళ్తుంది. ఇప్పుడు వీడికి ఏం చెప్పి లోపలికి వెళ్ళాలా అని ఆలోచిస్తూ బైక్ని సైడ్కి పార్క్ చేస్తాడు విరాజ్. నేనేంటి నా ఒంటి మీద యూనిఫామ్ ఉంచుకొని ఆలోచిస్తున్నా అనుకుంటాడు విరాజ్. వాచ్మెన్ విరాజ్ని చూడగానే సార్ అంటూ అతని దగ్గరకు వస్తాడు. ఎమ్మెల్యే గారు ఉన్నారా లోపల అని అడుగుతాడు విరాజ్. ప్రణవ్ బాబు ఉన్నాడు సార్ అంటాడు ఆ వాచ్మెన్. ప్రణవ్ గాడి కోసం ఇంత రాత్రి వచ్చిందా ఈ వేగా? దానికి బుద్ధుందా అని తిట్టుకొని నేను ప్రణవ్ని కలిసి వస్తానని చెప్పి లోపలికి వెళ్తాడు విరాజ్. వేగా కాలింగ్ బెల్ కొట్టగానే ప్రణవ్ వచ్చి డోర్ తెరుస్తాడు. హ్యాపీ బర్త్డే అంటూ తన చేతిలో బుకే ప్రణవ్కి ఇస్తుంది. థ్యాంక్ యూ అంటూ దానిని అందుకుంటాడు ప్రణవ్. పార్టీ అన్నావు, ఎవరూ కనిపించడం లేదేంటి అని అడిగింది వేగా. నీకు అబద్ధం చెప్పాను వేగా, పార్టీ ఇక్కడ కాదు పబ్లో, అక్కడ అని చెప్తే నువ్వు రావని ఇక్కడికి రమ్మన్నా. నువ్వు ఒప్పుకుంటే మనం ఇప్పుడే వెళ్దాం అంటాడు ప్రణవ్. నో ప్రణవ్, నాకు అవన్నీ నచ్చవు, ప్లీజ్ ఏం అనుకోకండి. సరే వేగా గారు, డిన్నర్ చేశాక మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను పార్టీకి వెళ్తాను అంటాడు ప్రణవ్. ప్రణవ్ ఒంటరిగా ఉన్నాడు కాబట్టి వీలు చూసుకొని నేను నా గురించి చెప్తే బాగుంటుంది అనుకుంది వేగా. సరే ప్రణవ్ గారు, ముందు కేక్ కట్ చేయండి అంది. విరాజ్ లోపలికి వెళ్ళి మెయిన్ డోర్ని తీయడానికి చూస్తాడు. అది లోపల నుండి లాక్ చేసి ఉండేసరికి పిచ్చెక్కిపోతుంది విరాజ్కి. ఏం చేస్తున్నారు వీళ్ళు లోపల అనుకుంటూ ఇంటి చుట్టూ చూస్తాడు. లెఫ్ట్ సైడ్ వైపు కిటికీ తీసి ఉండేసరికి ఆ కిటికీలో నుండి లోపలికి చూస్తాడు. ప్రణవ్ కేక్ కట్ చేస్తుంటే వేగా హ్యాపీ బర్త్డే అని విష్ చేస్తూ ఉంది. కేక్ పీస్ తీసుకొని ప్రణవ్కి తినిపించి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అంటుంది. థ్యాంక్ యూ వేగా అంటూ ఆమెకు కూడా తినిపిస్తాడు. ప్రణవ్ అని పిలుస్తుంది వేగా. వేగా, నిన్నోటి అడగాలి అంటాడు తడబడుతూ ప్రణవ్. వేగా కూడా సిగ్గుపడుతూ ఏంటి అంటుంది. నువ్వు ఈరోజు చాలా అందంగా ఉన్నావు, నాతో డ్యాన్స్ చేస్తావా అని అడుగుతాడు వేగాని. ష్యూర్ అంటూ ప్రణవ్ భుజం మీద చెయ్యి వేస్తుంది. అతను మ్యూజిక్ ఆన్ చేసి వేగా నడుము చుట్టూ చెయ్యి వేసి మీదకు లాక్కుంటాడు. అలా లాగడంతో వేగా ప్రణవ్కి అతుక్కుపోతుంది. ప్రణవ్ చెయ్యి వేగా నడుము మీద డైరెక్ట్గా తాకుతుంటే విరాజ్ అది చూసి బాధపడతారు. వాళ్ళిద్దరూ బాగా క్లోజ్గా డ్యాన్స్ చేస్తుంటే చూడలేక తల తిప్పేస్తాడు.
ఎందుకు వేగ ఇలా చేస్తున్నావు? ఒంటరిగా అతనితో ఇంత రాత్రిపూట ఒక్కదానివే వచ్చి ఏంటిది అంటూ కింద కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. పాపం మీ విరాజ్ వేగా పాపని చూసి ఫీల్ అవుతున్నాడు. ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. నెక్స్ట్ ఎపిసోడ్ మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఎపిసోడ్ కాబట్టి. మార్నింగ్ ఈ స్టోరీ గురించి కొంచెం చెప్పి వదిలేశాను కదా, టైం లేక కొంచెమే చెప్పానండి. నేను రేపటి నెక్స్ట్ ఇచ్చే పార్ట్లో నేను ఫస్ట్ స్టోరీ ఎలా రాశాను, తర్వాత ఎందుకు మోడిఫై చేశాను అనే విషయాలన్నీ క్లారిటీగా చెప్తాను. మీకు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి.